అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఒక చిన్న భాగాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో కొన్ని మాటలను మనం చదువుకుందాం. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. పేజ్ నెంబర్ 97. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అందరం కలిసి చదువుదామా? మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన తండ్రి, నీ కృపకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రేమ అపోస్తలుడైన యోహాను గారు రాసిన ఈ భాగంలో నుంచి ఒక మాటను చదువుకున్నాం. మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని మాకు తెలియదు, కానీ మీకు ముందుగానే తెలుసు. నిలబడిన నేను నీ వాక్యాన్ని వివరించగలిగినంత వివేకం కలిగిన వాడిని కాను. కూర్చున్న ప్రజలు ఎలాంటి వారో తెలుసు. వీరందరికీ ఆకలిని తీర్చగలిగిన దేవుడవు, మీరే సహాయం చేసి నడిపించండి. మీ తాకిడి చేత, మీ వాక్య అనుభవం చేత పట్టబడి సంతోషంగా తిరిగి వెళ్ళి నీ సేవకులు నిలబడిన ఈ స్థలంలో అలాంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పిన మాటను మనం ఈ సందర్భంగా చదువుకున్నాం. శిష్యులైన వారికి ఆయన దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడని అర్థమయ్యి 13వ అధ్యాయంలో అంతం వరకు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అలాగే ప్రేమించాడు. ప్రేమించినట్టుగా తన కార్యాలను కూడా చూపాడు. 14వ అధ్యాయంలో మీరు కలవరపడకుండా ఉండాలి అని, మీరు ఎలాంటి కలవరంలో ఉన్నారో, మీ కలవరాలు ఎలా తీర్చాలో నాకు తెలుసు. మీరు నా యందు విశ్వాసం ఉంచండి, కలవరపడకండి అని అక్కడ కూడా వారిని ధైర్యపరిచాడు. 15వ అధ్యాయంలో మీరు నాకు స్నేహితులు, దాసులు కాక స్నేహితులయ్యుందురు అన్నాడు. స్నేహితుడుగా ఎలా మీ జీవితాల్లో ఫలించాలో, ఎటువంటి మార్గదర్శకాలు మీకు ఇవ్వాలో, ఎట్లా ఉంటే మీరు ఫలిస్తారో, మీ జీవితాలు ఎంత అద్భుతంగా తయారవుతాయో రండి, నాతో ఉండండి, అబైడ్ ఇన్ మీ అని 15వ అధ్యాయంలో పరిచయం చేసుకున్నాడు. 16వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక విచిత్రమైన మాట. తను ప్రేమించినట్లు, కలవరపడకుండా ఉండాలని చూసినట్లు, అలాగే నేను మీ స్నేహితుడిని అన్నట్టు చెప్పినట్లు మనం చూసిన 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి కొత్త రకమైనటువంటి మాటను ఆయన పరిచయం చేశాడు. అభ్యంతర పడకుండా వలెనని. స్నేహితుడి గురించి అభ్యంతర పడతారా? నిన్ను ప్రేమించిన వారి గురించి అభ్యంతర పడతారా? నీ కలవరాలను తీర్చే వారి గురించి అభ్యంతర పడతారా? ప్రేమించడం అంటే ఓ మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏదో ఉద్రేకాలను బట్టి ప్రేమలో పడతారు, ప్రేమిస్తారు. అవతలవాడు నాకు సరిపోయినటువంటి స్టేటస్ లేదు అని తెలిస్తే ఎలాగో తప్పించేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అడ్రస్ లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ చూసినటువంటి ప్రేమలో ఎన్నో మాటలు చెప్పి పెళ్ళిళ్ళకి వచ్చేసరికి దాటిపోయిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వీరు అభ్యంతర పడకుండా ఉండాలని దేవుడు, యేసుప్రభు వారు తన శిష్యులతో, తను ప్రేమించిన శిష్యులతో చెబుతున్నాడు. ఎందుకు అభ్యంతర పడతారు అని అంటే దాని పక్కనే ఒక మాటను చూడండి. వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు,
మిమ్మల్ని చంపు ప్రతివాడు తాము దేవునికి సేవ చేయుచున్నాడని అనుకోని కాలము వచ్చుచున్నది. శిష్యులందరికీ నేను చచ్చిపోతానంటే అర్థం కావట్లేదు. ఎప్పుడు చచ్చిపోతావు, ఎలా చచ్చిపోతావు అన్నా అవి తెలియట్లేదు. సరే, మీరు కూడా చచ్చిపోతారు. చచ్చిపోవటం కాదు, పట్టి బలవంతాన్ని మిమ్మలను చంపేస్తారు, వెలివేస్తారు. ఇప్పుడున్నట్లుగా ఆ రోజుల్లో మీకు జరగదు అని యేసుప్రభు వారు చెప్తుంటే అది కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. సరే, ఎందుకు అసలు అభ్యంతరాలు వస్తాయి, అభ్యంతరాలు ఎందుకు పడకూడదు, వస్తాయని చెప్పినా అభ్యంతరపడ్డారు వీళ్ళు. ముందుగా వస్తాయని చెప్పారు, పట్టుకుంటారు, సమాజ మందిరంలో మీరు నిలబెడతారు, మీ నోరు తెరవకూడదు అని ఆజ్ఞాపిస్తారు అని చెప్పినా కూడా వీళ్ళు అది అర్థం చేసుకోలేకుండా అభ్యంతరపడ్డారు. అయితే ఇప్పుడు మన దాకా వచ్చిన ఈ వాక్యానికి మనం అభ్యంతరపడవచ్చా? అభ్యంతర పడకుండా ఉండాలని యేసుప్రభు శిష్యులకి చెప్పాడు. అయితే వాళ్ళు అభ్యంతరపడ్డారా లేదా? పడ్డారు. ఎందుకని? ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం. అందరూ ఎవరి దారిన వాళ్ళు చెదరి వెళ్ళిపోయారు. అభ్యంతరం, భయం. అయితే ఈ రోజుల్లో ఉన్న మనం అలాగ అభ్యంతర పడవచ్చా? పడచ్చా? శిష్యులే పడినప్పుడు మనం పడద్దా? పడాలా వద్దా? పడచ్చా పడకూడదా? ఏం చెప్తే ఏమవుతుంది అన్నట్లు. వాళ్ళు అభ్యంతరం పడవచ్చు, పడే అవకాశం ఉంది. మన అభ్యంతరం పడవచ్చా అంటే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడే మనం చూస్తాం, వీరికి ఎప్పుడు అభ్యంతరపడ్డారంటే యేసు ప్రభు వారు అప్పగింపబడినప్పుడు అభ్యంతరపడ్డారు. అయితే ఆత్మచేత అభిషేకింపబడిన తర్వాత, ఆత్మచేత కుమ్మరింపబడిన తర్వాత, ఆత్మదేవుడు వారిలో ఉన్న తర్వాత వారు అభ్యంతరపడ్డారా? మరి ఇప్పుడు రక్షింపబడిన మనం, ఆత్మచేత ముద్రింపబడిన మనం, ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్న మనం అభ్యంతరపడచ్చా? వాళ్ళు ఆది సంఘంలో అభ్యంతరపడలేదు. శ్రమలు వచ్చినాయి, కాదనట్లేదు, కానీ వారు అభ్యంతరపడలేదు. వాళ్ళు ఎప్పుడు అభ్యంతరపడ్డారు? ఆత్మదేవుడు వారి మీదకి రాకముందు వాళ్ళు అభ్యంతరపడ్డారు. అయితే ఆత్మదేవుడు వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఏ రకమైన అభ్యంతరంలో ఉన్నారో దానిని వాళ్ళు ఛేదించుకొని ఎదిరించి, మీరు బోధించకూడదు అని అంటే మీ మాట వినాలా, మా దేవుడి మాట వినాలా అని వాళ్ళే ఎదిరించారు. అయితే మిమ్మల్ని చంపేస్తాం, చంపండి అన్నట్లుగా వాళ్ళు ముందుకొచ్చారు. శిష్యులలో ఎవరో తమ వంతుగా వచ్చి పట్టబడినప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. జైల్లో ఉన్న పేతురు నిద్రపోతూ ఉన్నాడు. ప్రశాంతత. రేపు చంపేస్తారంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆ విషయాలు సేవకులు మనకు అందరికీ చక్కగా వివరించారు. కాబట్టి అభ్యంతరం పడకూడదు. ఆత్మదేవుడు మనలోకి వచ్చిన తర్వాత మనం అభ్యంతరం పడకూడదు అని వీళ్ళకి చెప్పాడు. సరే, తర్వాత ఈ అధ్యాయాన్ని మనం 4 రకాలైనటువంటి భాగాలతో మనం విడదీస్తే 16వ అధ్యాయము 5 నుంచి 15వ వచనం వరకు 1 to 15 కమింగ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఆ వచనాన్ని, ప్రధానమైన వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. 13వ వచనం, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును. ఈ వివరాలు 5 నుంచి 13వ వచనం వరకు, 15వ వచనం వరకు చెప్పాడు. 16వ వచనం నుంచి 22వ వచనం వరకు ఏం చెప్పాడంటే, సారో టర్న్ టు జాయ్. మీ శ్రమలు సంతోషానికి దారితీస్తాయి, సంతోషంగా మార్చబడుతుంది అని అక్కడ వివరించాడు. 23 నుంచి 28వ వచనంలో ఏం చెప్పాడంటే, ఒక కొత్త విధానమైనటువంటి ప్రార్థనను వారికి నేర్పించాడు. కొత్త విధానమైన ప్రార్థన. ఇంతవరకు వీరు కాముగా ఉంటే ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు నేను మీతో ఉండను, నేను వెళ్ళిపోతాను, మరి మీరేం చేస్తారు? ఇప్పుడు వరకు నాతో ఎలా మాట్లాడారో అప్పుడు ప్రార్థన ద్వారా నాతో మాట్లాడబోతున్నారు. ఆ వచనాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇందాక చెప్పిన మీ దుఃఖము, శ్రమలు సంతోషంగా మార్చబడటానికి అనే దానికి ప్రధానమైన వాక్యం 20వ వచనంలో చూపిస్తున్నాను చూడండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే మీ సారో షుడ్ టర్న్ టు బి జాయ్. రెండోది,
3వ వచనాన్ని చూస్తున్నాను. 3వ వచనంలో మీరు ప్రార్థనను కొత్త పందాలో చేయబోతున్నారు. ఇంతవరకు చేయని ప్రార్థనను మీరు చేయబోతున్నారు. ఏమని చేయబోతున్నారంటే ఆ వచనం కూడా మీరు చూపిస్తాను చూడండి. 24, ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యేసు నామములో మీకు ప్రార్థన చేయటం ఎలాగో నేర్పిస్తున్నాడు. మీరు నా పేరట అడుగుదురు. 26వ వచనం, ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని. అట్లాగా అంటే ఇంతవరకు చేయనటువంటి ఒక ప్రార్థనను మీరు చేయబోతూ ఉన్నారు. 4వ మాటను చూపిస్తున్నాను. 29 నుంచి 33 వరకు, ట్రిబులేషన్స్ అండ్ పీస్, మీ యొక్క మహావేదనలు శ్రమలు సమాధానంతో ముగింపబడుతున్నాయి. సంతోషము సమాధానం. సంతోషం భౌతికపరమైనది, శరీర సంబంధమైనది, మానసిక సంబంధం అయితే సమాధానము దేవుని సంబంధించింది, ఆత్మ సంబంధించినది. ఇంతటి గొప్ప ట్రిబులేషన్స్లో మీ ఆత్మ నిశ్చింతగాను సమాధానంగాను కలవరం లేకుండాగాను ఉండబోతుంది అని ఈ 4 సందర్భాలను వారికి చెప్పాడు. ఈ చెబుతూ ఏమన్నాడంటే మీరు నాకు అభ్యంతరపడకుండా ఉండాలి. ఉత్తమమైన బోధకుడు చేసే పని ఏంటంటే ఒక వివరణను ఇచ్చిన తర్వాత, ఒక చెప్పిన తర్వాత దానిని ఎన్ని రకాలుగా వాడుకోవాలో, ఎన్ని రకాల ట్విస్టులు ఇచ్చి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారో, నీట్లో అయితే ఇలా అడుగుతారు, లేకపోతే ఇంకో రకమైన ఎగ్జాంపుల్ అయితే ఎంసెట్లో అయితే ఇలా అడుగుతాడు. అట్లా స్టాండర్డ్ని బట్టి, లెవెల్ని బట్టి ఒక్కొక్క ప్రశ్న ఎలా ట్విస్ట్ చేస్తాడో అని అదే సమస్యను రకరకాల పద్ధతిలో వివరించినట్లు శిష్యులకు ఉత్తమ బోధకుడైన యేసుప్రభు వారు అలాగా వివరిస్తున్నాడు. భవిష్యత్తును ఎరిగిన దేవుడు, జ్ఞానవంతుడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో ఎదురవుతున్న సంగతులన్నింటినీ మీకు అర్థమయ్యేటట్లుగా చేస్తాను చెప్పి 17వ అధ్యాయంలో మళ్ళీ అంతటితో ఆగలేదు ఆయన. వీరందరి గురించి ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయము 1వ వచనం చూద్దాం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి నా గడియ వచ్చింది శిష్యులతో చెప్పాడు. చెప్పి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలేంటో చెప్పాడు, ఎలా బయటపడాలో చెప్పాడు. చెప్పి అంతటితో నీ కర్మరా బాబు అని వదిలిపెట్టకుండా వారి విషయమై మళ్ళీ ఏం చేశాడు, కన్నులెత్తి తండ్రికి మళ్ళీ వీళ్ళందరిని అప్పగిస్తున్నాడు. పేరున అన్ని మాటలలో మహిమపరుస్తున్నాను, ప్రతిష్ఠ చేస్తున్నాను, మీరు నాకు స్నేహితులు, నా ప్రాణం, సత్యమందు మీరు ప్రతిష్ఠ చేస్తున్నాను, మీరు మహిమపరుస్తున్నాను, నేను తండ్రితో ఏకమై ఉన్నాను, మీరు నాతో ఏకమై ఉండినట్లు, ఒకళ్ళొకళ్ళు ఏకమై ఉన్నట్లు, ప్రేమ గురించి ఇన్ని రకాల పరిచర్యలను దేవుడు వారి పక్షాన చేశాడు. ఇప్పుడు మన పక్షాన కూడా దేవుడు అదే రకమైనటువంటి సంగతులను చేస్తూ ఉన్నాడు. ఎట్లాగో మనం ఆలోచిద్దాం చూడండి. వీరు అభ్యంతరపడ్డారు అని నేను మాట చెప్పినప్పుడు వారికి అంతకుముందు ఆత్మ దేవుని గురించినటువంటి స్పష్టత వారికి లేదు. అందుకనే 7వ వచనంలో మనం చూస్తాం 16:7లోనే, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను రావటం వల్ల మీకు ప్రయోజనం. వలలు పట్టుకొని, చేపలు పట్టుకొని, నీసు కంపులో అక్కడ కదా, మీకు ఏ రకమైనటువంటి గుర్తింపు లేదు. పామరు లాంటి వాళ్ళు, అలాంటి వారిని నా శిష్యులుగా చేసుకొని ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని మీకు కలిగించాను. మీతో నేను రావటం వల్ల మీకు వచ్చిన ప్రయోజనం అది మాత్రమేనా? ఇప్పుడు నేను వెళ్ళటం వలన దానికంటే మరి ఎక్కువైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందుతున్నారు. ఇంగ్లీష్లో అడ్జెక్టివ్స్ అంటారు, గుడ్, బెటర్, బెస్ట్ అని 3 రకాలైనటువంటి డిగ్రీస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు గుడ్ పొజిషన్లో ఉన్నారు. నేను రావటం వలన మీకు మంచి గుడ్ పొజిషన్ దొరికింది మాత్రమేనా? ఇప్పుడు నేను వెళ్ళటం వలన మీకు బెటర్ పొజిషన్ దొరుకుతుంది. ఇదెలా? నువ్వు రావటం వల్ల మాకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు తీరిపోయినాయి. మరి ఇప్పుడు నువ్వు వెళ్ళటం వలన ఇంకా ఇంతకన్నా ప్రయోజనం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒక నాయకుడిలాగా, ఒక ఇంజిన్ వెళ్తే బోగీలు వచ్చినట్లు మీరు అందరు నన్ను సహజంగా వెంబడిస్తూ ఉన్నారు. నేను ఒక బోధకుడిని, మీరు నాకు శిష్యుల్లాగా ఇప్పటి వరకు బ్రతికారు. మీకు ఎదురైన ప్రతి సమస్యలో నేనే మీకు తోడుండి మీకు వాటి నుంచి తప్పించాను. ఉదాహరణ చూద్దామా? గాలి తుఫానుల్లో చిక్కుపోయిన మీ దోణె కదా, మీరు చేయలేకపోయారు, దాన్ని నేనేం చేశాను, మీతో ఉండి
దాని నుంచి మిమ్మలను కాపాడాను. ఆహారంలో మీరు చాలా కొరతపడి ఉన్నారు. ఆహారం లేదు మీకు, వారికి లేదు, నా ప్రజలకు కూడా లేరు. జనసమూహాలు అనేక మంది వచ్చారు, వారికి మీరు పెట్టే స్తోమత లేదు, వారు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. వారి యందు కనికరపడి వాళ్ళందరికీ నేను ఏం చేశాను? ఆహారాన్ని అందించాను. చాలా కంఫర్టబుల్ ప్లేస్లో మిమ్మల్ని నేను ఇప్పుడు పెట్టాను. అయితే నేను ఏ విధంగా అయితే చేశానో యోహాను సువార్తలోనే మనం చూస్తాం, నాకంటే గొప్ప కార్యాలను మీరు చేస్తారు. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయాలి అని అంటే నేను మీతో ఉండాలా ఉండకూడదా? ఇప్పుడు గుడ్ పొజిషనా బెటర్ పొజిషనా? బెటర్ పొజిషన్లోనికి మీరు వెళుతున్నారు. నేను ఇప్పుడు శిరస్సుగా, హెడ్గా, మీరు అందరూ ఏదో నా వెనక వచ్చేవాళ్ళుగా ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరూ 12 మంది నాకులాగా తయారవబోతున్నారు అని అన్నాడు ఆయన. నేను ఎలా ఉన్నానో మీ 12 మందిలో అలాగే ఉంటారు. ఇప్పుడు వరకు మీరు శిష్యులుగా ఉన్నారులే, కానీ ఇప్పుడు నా గుణలక్షణాలు, నా మాటలు, నేను చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఒక్కొక్కరిగా మీరే చేయబోతున్నారు. కాబట్టి మీరు ఒక్కొక్కళ్ళు క్రైస్తవులు అనే మాట కూడా మనం అపోస్తల కార్యాలలో చూస్తాం. అపోస్తలులు, క్రైస్తవులు అంటే ప్రతి ఒక్కళ్ళు క్రీస్తులాగా మారే అవకాశం ఎప్పుడు వస్తుంది? నేను వెళ్ళిపోయి ఆత్మదేవుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. మీరు బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలంటే, ఇప్పుడు గుడ్ పొజిషన్లో ఉన్నారు, బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలి అని అంటే ఏం చేస్తారు? నేను మీతో ఉండను. కొత్త అనుభవం. అంతకుముందు ప్రార్థనను, సహవాసాన్ని భౌతికంగా ఉన్న ఆయన ఇప్పుడు నేను మీతో ఉండను, కానీ మీతో ఉండబోయే దేవుడు, ఆత్మదేవుడు మిమ్మలను ఒక్కొక్కరిని నాలాగా మారుస్తాడు అంటున్నాడు. యేసు ప్రభువులాగా మారుస్తాడు. అదే మాట మనం చూద్దాం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను ఏ సత్యంలోనికి? అది సర్వసత్యంలోనికి మిమ్మలను ఆయన నడిపిస్తాడు. సత్యంలో ఉన్న మీరు దేనిలోకి నడవాలి? సర్వసత్యంలోనికి నడవాలి అని ఆయన చెప్పాడు. సరే, ఆ అభ్యంతరాల గురించినటువంటి మాటలు నేను మీకు 3 రకాలుగా వివరిస్తూ ఉంటాను. చూడండి. ఇప్పుడు భవిష్యత్తుని ఎరిగిన దేవుడు అభ్యంతరాలు వస్తాయని తెలిసి చెప్పని వాళ్ళని ఏమంటారు? నీకు ప్రమాదం జరగబోతుంది తెలుసు నీకు, కానీ నువ్వు చెప్పలేదు, ఏమంటారు? నమ్మక ద్రోహం అంటారు. తెలిసి కూడా చెప్పలేదు. లేదు, నీకు శ్రమలు వస్తాయి అని తెలుసు, కానీ నేను కూడా నిన్ను విడిపించలేను, అది నీ కర్మ, నీ నసీబ్, నీ ఫేట్, నీ తలరాత, నేను మాత్రం ఏం చేయలేను, నీ తలరాత నీ ఇష్టం అని అన్నాడు అనుకోండి. ఏమంటాం? అతన్ని చెప్పావు కానీ రక్షించలేవు, అసమర్థుడు అంటారు. అయితే దేవుడు చేసిన మాట ఏంటో తెలుసా? ఆయన ఎలాగొస్తాయో చెప్పి, ఎప్పుడు వస్తాయో చెప్పి కదా, వాటి నుంచి ఎలా తప్పించాలో చెప్పి మాత్రమే కాదు, ఆయన కూడా నడిచి ఇలా తప్పించుకోండి అని ఒక ఆదర్శపూర్వకమైనటువంటి మాటను, ప్రవర్తనను వాళ్ళ మధ్యలో ఆయన చూపించి వెళ్ళాడు. తెలియని వాడు అజ్ఞాని, అమాయకుడైతే తెలిసి చెప్పని వాడిని నీ కర్మ నీదని అనుకుంటే, ఈ 2 రకాలుగా దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన కన్నీరు కార్చాడు, యాచనలు చేశాడు, ఆయన మూలుగుతూ మన పక్షాన ఉన్నాడు. మీరు కూడా అలాగ చేయండి, నేను తప్పించబడ్డాను, మీరు కూడా తప్పించబడతారని ఒక ఆదర్శప్రాయమైనటువంటి మాటను ఆయన చేశాడు. మాత్రమేనా? సరే, ఇంకో రకంగా మనం ఆలోచిస్తే, మనం మానవ కోణంలో నుంచి ఆలోచిద్దాం. దుఃఖంలో పుట్టి, దుఃఖంలో పెరిగి, దుఃఖంలో కొనసాగి, దుఃఖంలోనే చనిపోయి కదా, ఏమంటారు? అతన్ని ఓ దిక్కుమాలోడు రా అంటారు. ఎందుకని? పుట్టుక దుఃఖం, ఎదగటం, పెరగటం, కొనసాగటం దుఃఖం, నిత్యత్వంలో కూడా దుఃఖంలోనే ఉండిపోయాడు. ఒక దిక్కుమాలిన బ్రతుకు లాంటిది అని అనుకోవచ్చు. సంతోషంలో ఉన్నాడు, పుట్టినప్పుడు మంచి సంతోషకరమైన స్థితిలో ఉన్నాడు. ప్రవర్తనను బట్టో, నిర్ణయాలను బట్టో క్రమక్రమంగా తగ్గిపోతూ శ్రమలు పాలయ్యి శ్రమల్లోనే అంతమైపోయాడు. పుట్టుక చాలా సౌభాగ్యమైన స్థితి, కానీ తన స్వయంకృతాపరాధం అంటారే, దాని వలన చాలా రకాలైనటువంటి శ్రమలు పాలై ఆ స్వాస్థ్యాన్ని పొందుకోకుండా శ్రమల్లో పాడైపోయాడు. ఏమంటాం?
దౌర్భాగ్యుడు అంటారు. ఎందుకని? ఇచ్చినటువంటి ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. రైట్. అయితే పుట్టిక శ్రమల్లో, దుఃఖంలో, బాధల్లో ఉన్నాడు. దాన్ని ఏం చేశాడంటే దీవెనకరంగా మార్చాడు. రా నా దగ్గరికి రా, నిన్ను నేను సంతోషకరంగా దీవెనకరంగా మారుస్తానని అంటే వచ్చి నిత్యత్వం కూడా ఎలా అయిపోయాం? దీవెన స్థితిలో ఉండిపోయాం. ఏమంటారు వాళ్ళని? ధన్యులు అంటారు. దేవుడు నీ దుఃఖంలో, ఒకవేళ మనం పరిస్థితులను బట్టి దుఃఖంలో పుట్టినా దేవుడు తన కృప ద్వారా మనకు ఒక సౌభాగ్యమైన స్థాయిని ఇస్తాడు. దానిని స్వతంత్రించుకొని ధన్యులుగా జీవించాలనేది దేవుడి కోరిక. శ్రమలో పుట్టి, శ్రమలో పెరిగి, శ్రమలో తెచ్చి నీ దిక్కుమాలిన స్థాయికి ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. వీళ్ళను కూడా అలాగన మిమ్మలను అనాథలుగా వదిలిపెట్టట్లేదు. మీరు శ్రమలో ఉన్నప్పటికీ నా తోడు మీతో ఉంటుందని నిశ్చయముగా చెప్తున్న సంగతులను వారికి చెప్పాడు. సరే, అయితే నేను ఈ అధ్యాయం మొత్తాన్ని నేను మీకు వివరించటం లేదు, కానీ ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి దానిలో నుంచి కొన్ని మాటలను ఆలోచించుకుని వెళ్దాం. 20వ వచనాన్ని చదువుదాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. ఎందుకు అభ్యంతరపడతారు అని అంటే, మీరు చాలా అపాయమైన స్థితిలో ఉంటారు. మీరు చంపబడతారు, విలువేయబడతారు. మీకు ఏ రకమైనటువంటి విలువను ఇవ్వరు. మీరు ఏడుస్తూ ఉండగా వాళ్ళందరూ ఏం చేస్తారు? సంతోషిస్తూ ఉంటారు. మీరేమో దుఃఖపడుతూ ఉంటారు, వాళ్ళేమో ఏడుస్తూ ఉంటారు. మీరు దుఃఖింతురు కానీ, చెప్పండి, మీ దుఃఖం మీ తలరాత అని అంటలేదు ఆయన. మీ దుఃఖం ఇలాగే కొనసాగిపోయి దుఃఖంలోనే మరణించండి, దౌర్భాగ్యుల్లాగో దరిద్రులాగో అనట్లేదు ఆయన. చదవండి ఆ మాట ఎంత సంతోషంగా ఉందో. చదవండి అందరూ. మీ దుఃఖము సంతోషమగునని మీతో. యేసు ప్రభు చెప్పిన తర్వాత జరగని ఒక్క సందర్భం మనకేమైనా జ్ఞాపకం వస్తుందా? దేవుడు చెప్పినది జరగంది. ఆయన చెప్పాడు కానీ జరగవండి. ఏదైనా ఉందా? తర్వాత ఆయన చెప్పింది జరగకుండా మానింది ఏమన్నా ఉందా? ఇక్కడ ఆయన మీకు దుఃఖం రాకుండా మానదు, డ్యామ్ ష్యూర్. అయితే ఆ దుఃఖంలో నేను తోడుగా ఉన్నాను. మీకు నా ఆత్మను సహాయకరంగా సంచకరువుగా ఇచ్చాను. ఆ ఆత్మదేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడు చెప్పండి? దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. 25వ సంవత్సరంలో ఆఖరిగా మనం 12 నెలలుగా మనం వచ్చేసాం. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేశాం కదా. కొన్నిసార్లు ఏడ్చుకొని పరిస్థితులను బట్టి ఏంటి ఇలాగ అయిపోతున్నాం అని బాధపడ్డాం కాదు. అయితే దేవుడు తన మాట ద్వారా మనలను సంతోషపరిచిన సందర్భాలు లేవంటారా? అది ఆయన చెప్పే మాట. ఈ శ్రమలనంట ఎలాగ పోల్చాడో ఒకసారి చూద్దాం. చూడండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. యేసు ప్రభు వారు ఎంత నిశ్చయంగా, ఎంత 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 ఆదరణకరంగా ఈ మాటలు చెప్పాడో ఒకసారి అర్థం చేసుకుందాం. శ్రమలు అనేవి వస్తాయి. ఈ శ్రమలను యేసు ప్రభు వారు దేంతో పోల్చారు? ప్రసవ వేదనతో పోల్చారు. ప్రసవ వేదన పడటం కష్టమా లేకపోతే సులువా? తల్లులైన వారికి తెలుసు, చాలా కష్టం. అయితే దాని తర్వాత వారు పొందే నెమ్మది, ఆనందం ఉంటుందా లేదా? ఉంటుంది. కాబట్టి మీరు కూడా అంతే రకమైన ప్రసవించి తర్వాత అంటారు చచ్చిపోయి బ్రతికిందండి అంటారు. అట్లాగే మనం కూడా అలాంటి శ్రమల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎంతో సంతోషాన్ని పొందుకోబోతున్నాం అనే సంగతిని ఎరిగితే ఆ శ్రమను శ్రమలాగా ఆలోచన చేయం. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తాం. 7:10లో ఒక మాటను మనం చూద్దాం. చూడండి. 2 కొరింథీ పత్రిక 7:10లో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖాలు 2 రకాలు. ఏంటవి? దైవ చిత్తానుసారమైన దుఃఖము, శరీరానుసారమైన దుఃఖము. శరీరానుసారమైన దుఃఖం అంట ఏం చేస్తుందో కిందే ఉంది చూడండి. 11వ వచనంలో, 10వ వచనంలోనే, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము
మరణాన్ని కలుగజేయును. శరీరానుసారమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తే, దైవానుసారమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం సంతోషాన్ని కలుగజేస్తుంది. అవునా? అయితే ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ఏ స్త్రీ అయినా జరగబోయే నొప్పుల గురించి, ఆపరేషన్ గురించి, దాని తర్వాత ఎదురయ్యే ఆ జబ్బుల గురించి భయపడి గర్భం దాల్చడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారా? ప్రమాదం అయితే ఉంది, లేదనట్లేదు. ఆ స్థితి గురించి నేను ఒకసారి పుస్తకంలో చదివినప్పుడు, ప్రసవ వేదనను ఒక డాక్టర్ గారు లేకపోతే ఒక మ్యాగజైన్లో నేను చదివాను. 72 ఎముకలు ఒకేసారి, ఒకే ఎముక కాదు, 72 ఎముకలు ఒకేసారి పెళ్ళున ఇరిగిపోతే ఎంత నొప్పి వస్తుందో ఆ ప్రసవ వేదన దాంతో పోల్చాడంట. అది ఎలా చేయాలో ఎలా చెప్పాలో అర్థం కాక, ఒక ఎముక ఒకసారి ఇరిగితేనే ఎంతో నొప్పి, అట్లాంటిది 72 సార్లు ఉన్న ఎముకలన్నీ ఒక్కొక్క చోట పళ్ళున ఇరిగిపోతే ఒక్కోసారి ఎంత నొప్పిని బాధను పడతారో, ఆ ప్రసవ వేదన సమయంలో అంత వేదనను పడతారంట. ఇంత వేదనను ఉంటుందని తెలిసిన ఆ సహోదరి, ఆ స్త్రీ, అమ్మో నాకు గర్భం వద్దు అని అంటదా? చెప్పండి. ఇప్పుడు శ్రమలు వస్తాయి అని ఈ శ్రమలను దేంతో పోల్చాడు యేసు ప్రభు? ఇప్పుడు ఇంత శ్రమలు పడుతున్నాయి అన్న మనం మాకొద్దు అని అనొచ్చా? అలాగే తర్వాత ఇలాగ ఎంతో ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కోసారి జబ్బు పాలవుతారు, ప్రమాదం జరిగింది, బిడ్డ కూడా ఒక్కోసారి పుట్టరు. అన్నీ తెలిసి కూడా మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు, జన్మనివ్వటానికి ప్రయత్నాలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ ఉంటామే. అలాంటిది మరి శ్రమలు వచ్చినప్పుడు వాటిని మనం ఎందుకు తీసుకోకూడదు అని యేసుప్రభు వారు వీరితో చెప్తున్న మాట. మీ దుఃఖము సంతోషమగును అని అంటున్నాడు. యేసుప్రభు వారు ఎందుకు ఈ మాటను ఇంత అక్షరంగా చెప్పాడు అన్న సంగతిని ఆలోచన చేస్తే, ఆయన శిలువ పైన వేలాడుతూ ఎన్నో బాధలను పడుతూ, వీపంతా నాగల చాలు వల్లే దున్నబడుతూ కదా, ఆయన అంత ఘోరమైన స్థాయిలో ఉంటూ ఉండగా ఆయన ఏమైనా నోరు తెరిచి మాట్లాడా? ఆ వేదనను ఒక స్త్రీ ప్రసవ వేదనగా ఆయన తీసుకొని ఏం చేశాడో తెలుసా? మౌనంగా ఉండిపోయాడు. ఇంతటి వేదన వెనుక నాకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అని ఆ శిలువ పైన ఆయన వేలాడుతూ మౌనంగా ఉండిపోయాడు. ఆయన దుఃఖము సంతోషంగా ఎలాగ మారిందో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. శిలువ పైన ఆయన వేలాడుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఒక దొంగ ఏమని ప్రార్థన చేశాడు? యేసు, నీ రాజ్యమందు నన్ను జ్ఞాపకం చేసుకో. శ్రమలలో నుంచి పుట్టిన ఒక పుత్రుడిలాగా ఆయన ఉన్నాడు. ఎంత సంతోషం ఆయనకి. ఒక మనిషిని కనటం ఎంత కష్టమో, భౌతికమైనటువంటి శ్రమను ఆయన ఎంత భరిస్తూ ఆయన ఆ వ్యక్తిని చూసి ఎంత సంతోషంగా సమాధానం చెప్పాడు. అరే నా కర్మే బాగలేదురా, నిన్నెక్కడ రక్షిస్తానని అన్నాడా? అనకుండా నేడే నీవు నాతో కూడా ఉంటావు కనేశాడు అక్కడే. అందుకు ఆయన అంత మౌనాన్ని భరించాడు. ఆయన తిట్టి గొణిగి సణిగి కదా, ఆయనకేవేవో అనుంటే, రూల్స్ అన్నీ పెట్టుంటే, ఏ సెక్షన్ ప్రకారం నన్ను ఇలా చేస్తున్నావు, నన్ను తప్పించు అని ఆయన అడుగుంటే అక్కడ ఆ కుమారుడు ఆయనకి కలిగి ఉండేవాడు కాడు. శతాధిపతి గురించినటువంటి జ్ఞాపకం కూడా మనం చేసుకుంటున్నాం. అక్కడే ఇంతమందిని సిలువ వేయించి ఎన్ని శ్రమలు పొంది, సహజంగా రోమా సైనికులు శతాధిపతులు ఫిజికల్గా కూడా చాలా కష్టంగా, చాలా ఫిట్నెస్గా ఉంటూ కొడితే దెబ్బకి పడిపోయేంత బలం కలిగిన వాళ్ళు సైనికులు అంతమంది కొడతా ఉంటే మౌనంగా ఉంటూ భరిస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇంకో కుమారుడికి అన్నాడు ఆయన. యేసుప్రభు సిలువలోనే ఒక కుమారుణ్ణి కనేశాడు. ఎవరో? శతాధిపతి ఆయనకి అన్నాడు. ఈయన నిజంగా లోకరక్షకుడని గుర్తించి ఆయన ఏం చేశాడు? మహిమపరిచాడు. ఫస్ట్ బిలీవర్స్ వీళ్ళిద్దరే పడే శ్రమలను, గాయాలను, బాధలను, ఒక 72 ఎముకలు ఇరిగిపోతున్నట్టుగా శ్రమను ఆయన భరించి 2 కుమారులను సిలువపైనే కన్నాడు. మీ దుఃఖము ఎలాంటి దేంతో పోల్చాడు? స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. ఆ వేదనను ఎంత పడుతుందో నేను కూడా అంతే వేదనను మీ కొరకు పడ్డాను.
మీరు కూడా అంతే వేదనను పడతారు. మీరు కన్న తర్వాత కూడా మీకు అలాంటి సంతోషమే కలుగుతుంది. నా వేదనలో నుంచి పుట్టిన ఇద్దరు కుమారులను చూసి నేను సంతోషంగా దేవుని దగ్గరికి, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించున్నానని వెళ్ళిపోయానే, మీరు కూడా అదే స్థాయిలోనికి మీ శ్రమలను అనుభవించి కొంతమందిని కని మీరు కూడా మీ దేహాలను, మీ ఆత్మలను నాకు దేవునికి అప్పగించండి అని ఒక మాదిరిని చూపాడు. మాత్రమేనా, అలాంటి మాదిరిని కళ్ళారా తెలుసుకున్న స్టెఫన్ ఏం చేశాడు మరి అపోస్తుల కార్యంలో? ఏం చేశాడు? గొనిగాడా, సనిగాడా? అక్కడ కూడా ఒక కుమారుని కంటానికి ఆయన కూడా స్త్రీ పడినటువంటి వేదనలలాగా ప్రసూతి వేదన అని కూడా అక్కడ పడ్డాడు. ఎవరు? స్టెఫను. మొదటి హతసాక్షి అయ్యి ఒక మంచి మిషనరీని, సువార్థికుడిని కన్నాడు. ఆ శ్రమలలో నుంచే ఆయన సాక్షిగా ఉన్నట్లుగా కూడా మనం చూద్దారా ఆ మాట చూడండి. 7వ అధ్యాయము 8వ వచనంలో, ఈ మాట పలికి నిద్రించెను, సౌలు అతని సావుకు సంబంధించిన అపోస్తుల కార్యాలు 7:60 ఈ మాటను మనం చదువుతున్నాం. యేసు ప్రభు పొందినటువంటి అన్ని వేదనలను సాక్షాత్తు మరలా అలాంటి వేదననే తన శరీరంపై పడి రాళ్ళు పడుతూ ఉండగా, దెబ్బలు తగులుతూ ఉండగా, ఈ సందర్భాన్ని మనం ఎంత ఆలోచించినా కూడా మాటలైతే సరిపోవు. టపామని ఒక రాయి తల మీద తగిలితే అమ్మా అని లేపే ఇంకో రాయి మొకాన, మూతిన, ముక్కున, కళ్ళ నలకబడితేనే తట్టుకోలేని దానికి ఒక బండరాయి వేసి కాటి నల మీద కొట్టంచో ఎలా ఉంటుందో ఆ నొప్పి చూడండి. భరిస్తూ ఎవరిని ఏ మాట అనకుండా ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము, నువ్వు ఎలా ప్రసవ వేదన పడి ఇద్దరిని కన్నావో నేను కూడా కంటున్నాను అన్నట్లుగా తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఆ శ్రమల్లో నుంచే అంత కఠినాత్ముడుగా ఉన్న ఆయనే మొదటిసారి ఒక సజీవమైన సావును, నిలువెత్తు గాయాలు పడి సావును అనుభవిస్తూ ఆయన చేసిన ప్రార్థన బీజాలు ఆయన మనసులో పడి మారిపోయిన స్థితిని మనం చూస్తాం. అయితే దేవుడు దాని విషయంలో జోక్యం చేసుకున్నాడు. నీవు హింసించుచున్న యేసును, నువ్వు ఎవరిని హింసించావు? స్టెఫను హింసించావు, కానీ నేను హింసలో ఉన్నాను అవునా అని అర్థం చేసుకొని అంతే హింసను, అంతే బాధను పొంది ఆయన కూడా కుమారుడిగా మారాడని ఎలా చెప్తావన్నా? నీకున్న ఆధారం ఏంటి? మరి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటే, స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చింది ఎవరు చెప్పండి? ఎవరు? పౌలే. చనిపోయిన తర్వాత, మారుమనసు పొందిన తర్వాత ఈ వేదన లోపల పెట్టుకొని రక్షణ మార్గంలో నడిపించి బాప్తిస్మం ఇచ్చి తన ఇంటి వారిని నడిపించుకోవాల్సిన స్థానంలో ఉన్నవాడిని చంపేసి ఆ స్థానాన్ని ఒక పెద్ద కుమారుడిలాగా తీసుకొని తన కుమారుడు అన్నయ్యలాగా, మీ తండ్రిని నా చేతులతో నేనే చంపేశాను, మీరు రక్షింపబడండి, మీ తండ్రిని మీరు చూస్తారు, బాప్తిస్మం పొందండి, మీ ఇంటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను నేను కలిగి ఉంటాను, ఇది నా దోషం, నా పాపం, నేనే దీని విషయంలో బాధ్యత తీసుకుంటానని కుమారుడిలాగా బాధ్యత తీసుకొని ఏం చేశాడు? వారింటి మొత్తాన్ని రక్షణలో నడిపించి బాప్తిస్మం ఇచ్చాడు. తర్వాత ఎన్ని సందర్భాల్లో వారిని కలిశాడో, ఎంత ఆదరించాడో మనకి పూర్తి వివరాలు అయితే తెలియదు, కానీ వారి కుటుంబం విషయమై ఓ ప్రత్యేకమైన పెద్ద కుమారుడి స్థానాన్ని పౌలు తీసుకున్నాడు. మాత్రమేనా? ఇంకా అదే అధ్యాయంలో అపోస్తుల కార్యంలోనో మనం అదే అధ్యాయంలో ఫిలిప్ గురించినటువంటి మాటను కూడా మనం ఆలోచిస్తాం. చూడండి, ఫిలిప్పు వాళ్ళు చెదరిపోతూ ఎలాంటి సందర్భాల్లో ఉన్నారో 36వ వచనంలో మనం 8వ అధ్యాయము 3వ వచనంలో చదువుతున్నాం. భక్తిగల మనుష్యులు స్టెఫను సమాధి చేసి అతనిని గూర్చి చెప్పండి ఎలా ఉంది? ఏ మాట ఉంది అక్కడ? ప్రలాపించిరా, బహుగా ప్రలాపించటం. శవం అక్కడ ఉంది, చుట్టూ చేరారు, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో రేపు నేనుండొచ్చు, నువ్వు ఉండొచ్చు అని ఒకరికొకళ్ళు ఆదరించుకుంటున్నారు, గట్టిగా చేతులు పట్టుకుంటున్నారు, ఏడుస్తూ అంతటి గొప్ప ఉపద్రవంలో వారు ఉంటే చూడండి, సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులకు స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు చూడండి, ఎవరు? ఫిలిప్పు సమరయ పట్టణముకు వెళ్ళి క్రీస్తును వారిని ప్రకటించుచుండెను.
జనసమూహము విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలన్నీ ఏకమనసుతో లక్ష్యముంచగా 7వ వచనం చదువుతారా? అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారిని అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము శ్రమ వీరికి ఎలా మారిపోయింది ఇప్పుడు చెప్పండి. గర్భం దాల్చిన స్త్రీ ప్రసవ వేదన అయిన తర్వాత తన శ్రమనంతటిని మర్చిపోయినట్టు ప్రలాపించి ఏడ్చి శ్రమను విత్తనంగా నాటారు వీళ్ళు. ఫలితంగా ఏం పొందారు? సంతోషాన్ని పొందారు. వారైతే శ్రమలోనే ఉన్నారు, దానిలోనే ఏం డౌట్ లేదు. కానీ దానిని పెట్టుబడిగా పెట్టి పారిపోతూ అనేక మందిని ప్రయోజనకారులుగా చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దయ్యాలు వదిలిపోయినాయి అంట, పక్షవాయువు కలిగివాడు స్వస్థపడ్డాడంట. వారి జీవితంలో చూడని మహా సంతోషాన్ని శ్రమల్లో ఉండి వీళ్ళు అలాంటి దారిలోనికి వారు నడిపించారు. శ్రమే నీ ఆయుధం అయితే విజయంని బానిసవుతుందని చదివాం మనం. శ్రమను దుఃఖాన్ని ఒక విత్తనంగా నాటి మహా సంతోషాన్ని వారు ఫలితంగా పొందారు. ఇంతటి ఉపద్రవంలో ఉండి శ్రమలో ఉండి అక్కడ కూడా కొంతమందిని కన్నారు వాళ్ళు. 25లో మనం కంఫర్ట్ జోన్లో ఉంటూ ఏ అభ్యంతరాలు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఏ శ్రమ పడ్డాం ఈ సంవత్సరంలో మనం ఆలోచన చేసుకుందాం. అంత మాత్రమేనా? ఇంతటి శ్రమలో ఉన్నది చాలదన్నట్లు అక్కడ మనం అపోస్తుల కార్యంలోనే 8వ అధ్యాయంలోనే మనం చూస్తే, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి అరణ్య మార్గం ముందు వెళుతున్నటువంటి ఒక రథాన్ని కలుసుకో అని ఫిలిప్తోనే చెప్పాడు. ఈ సెదరిపోతూ వీళ్ళని రక్షించాడు. సరే కామ్గా కొంచెం రిలాక్స్ అవుదావాలి అని అనుకుంటే మళ్ళీ ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడ ఏ మార్గంలో? స్మూత్ రోడ్లో కాదు, అరణ్య మార్గంలోకి వెళ్ళి ఎవరిని కలుసుకోవాలి? రథంలో వెళుతున్నటువంటి నపుంసకుడిని కలుసుకోవాలి. గుర్రాలతో పరిగెత్తే రథాన్ని కలుసుకోవటానికి ఎంత వడిగా పరిగెత్తాలి చెప్పండి? ఆహారం తిన్నాడో లేదో, ఉన్నాడో లేదో, ఆరోగ్యం ఎలా ఉందో, వీటన్నిటిని గురించినటువంటి వివరాలు మనకు లేవు. కానీ ఆయన చెప్పిన తోడనే మరలా పరిగెత్తడం ప్రారంభించాడు. అరణ్యానికి పరిగెత్తి పట్టుకున్నాడు. ఆ పరిగెత్తే సమయంలో ఆయన చదువుతున్న వాక్యం ఏంటో చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిప్తో 29వ వచనం చదువుతున్నాను. నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా పరిగెత్తాడు. అల్లిపొచ్చేస్తుంది. ఆయనేమో రథంలో ఉన్నాడు, నపుంసకుడు. హాయిగా రథం తోలేవాడు ఉన్నాడు, కూర్చున్నాడు కంఫర్ట్గా, వాక్యం చదువుకుంటున్నాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి కలుసుకొని ఏమంటున్నాడు ఆయన్ని? అతను యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి అప్పుడు రథం ఆపేశాడు. రథంలో ఎక్కించుకొని ఆ యేసు ప్రభు గురించినటువంటి సువర్తమానాన్ని చెప్పి రక్షణలో నడిపించి బాప్తిస్మం ఇచ్చి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఈ రథం వెళ్ళే సమయానికి పరిగెత్తుకోకుండా అంత స్లోగా ఉండి ఆ రథం దాటిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు అనుకోండి, దొరికేవాడనా ఈ నపుంసకుడు? శ్రమలంటే అలాగుంటాయి మరి. అంతటి అరణ్య మార్గం గుండా పడుతూ లేస్తూ ముళ్ళు గుచ్చుకున్న రాళ్ళు గుచ్చుకున్న వెళుతూ కరెక్ట్ సమయానికి అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకొని అతన్ని రక్షించి రక్షణే కాదు బాప్తిస్మం కూడా ఇచ్చాడంట. చూడండి అక్కడే 36వ వచనంలో, వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు. రక్షణ ఆ రోజే జరిగింది, బాప్తిస్మం ఆ రోజే జరిగింది, వెళ్ళిపోయాడు. దేవుడు వాడుకునేటి శ్రమలను, బాధలను, దుఃఖాలను దేని కొరకు నువ్వు వాడుకుంటున్నావు ప్రభువా? ఈ విషయంలో ఒక్కడైనా నేను కనాలి, ఒక్కడైనా నాకు దయచేయి, ఈ శ్రమల గుండా ఒక మనిషిని నాకు పట్టివు అని సిద్ధపడుతూ ప్రార్థన చేస్తూ ఆత్మపూర్ణులై అలాగా మనం ఈ సంవత్సరం పాటు ఉండాలని దేవుడు ఆశించి ఇలాంటి మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమాత్రం ఆలస్యమైన ఈ నపుంసకుడు దొరికేవాడు కాడు. నపుంసకుడు
ఆ దేశాన్ని వెళ్ళి ఇథియోపియా దేశానికి వెళ్ళిపోయి దేశం మొత్తాన్ని మార్చేశాడంట. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్రైస్తవ దేశంగా పిలువబడిన దేశం ఏ దేశం? జీకే క్వశ్చన్ అది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు. అయితే ఇథియోపియా దేశానికేం వెళ్ళలేదు ఆయన. దేశంలో పట్టాల్సిన వాడిని పట్టాడు, అంతే. దేశం మొత్తం మారిపోయింది. ఇది ఎవరి అకౌంటు? నపుంసకుడి అకౌంటా, ఫిలిప్ అకౌంటా? దాని వెనక అతను పడిన శ్రమ, అది పెట్టుబడిగా పెట్టకపోతే ఒక దేశం క్రైస్తవ దేశంగా మారటానికి కారణం అయ్యేవాడు కాడు. శ్రమలు దేనికి వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎందుకు అభ్యంతరాలు వస్తాయి, ఎందుకు దుఃఖం వస్తుంది అని అంటే దేవుడు అంటున్నాడు, దానిలో నుంచి నువ్వు ఒక శిశువుని కనబోతూ ఉన్నావు. గుర్తుపెట్టుకో, జ్ఞాపకం పెట్టుకో. దీనిని పాజిటివ్గా తీసుకో, నెగిటివ్గా తీసుకోకు, ఏడవకో, బాధపడకో. దీని ద్వారా నేను ఎవరిని కనబోతున్నాను ప్రభువా అని మనం ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు దాని విషయమై కార్యాన్ని మనకు చేస్తాడు. అంతేనా? సరే, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పౌలు శీలల గురించినటువంటి ధ్యానం కూడా మనం ఆలోచన చేద్దాం. చెరసాలలో వేశారు, బంధించారు, కొట్టారు కదా, బాగా శ్రమల్లో ఉన్నప్పుడు ఆ జైలు అధికారి బొండ వేసి ఏం చేశాడు? అతన్ని వారిని బాగా కొట్టించి చెరసాలలో వేశాడు. వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు ఎందుకు పాడుతున్నారు? పాటలు ఏ శ్రమలు ఇవి? గర్భం దాల్చుతున్నటువంటి ప్రసూతి సమయం కదా. ప్రసూతి సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంట? పాటలు పాడుతున్నారు. తొందరలో మనకు డెలివరీ జరగబోతుంది. మళ్ళా జైల్లో వాళ్ళు ప్రసవ వేదన పడుతున్నారు, బయట ఉన్నవాడు పుట్టబోతున్నాడు తొందరలో. ఆ రాత్రే పుట్టాడా లేదా? చూడండి, ఆ మాటను చూద్దాం. చూడండి, అయ్యలారా రక్షింపబడుటకు నేనేమి చేయాలి? లోపలేమో తల్లి వేదన పడుతుంది, శ్రమ పడుతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది. దేవుడు ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చినట్లు అనిపించట్లేదా మనకి? ఏ మేలు చేస్తే, ఏం తప్పు చేస్తే మమ్మల్ని కొడుతున్నారయ్యా? ఎందుకు కొడుతున్నారు? దయ్యం పట్టింది, విడిపించాం, దానికి మమ్మల్ని కొట్టడం ఏంటి అని అడగలేదు. సరే, కొడితే కొట్టారులే, బొండ వేస్తే వేశారులే, అనేక దెబ్బలు కొట్టారులే అని వాళ్ళు కీర్తనలు పాడుచున్నారు. దేవుణ్ణి ప్రార్థించుతూ పాటలు పాడుతూ ఉంటే వారికి ఒక కుమారుడు అక్కడే పుట్టాడు. కుమారుడు పుట్టడం ఏంటి అని అంటారా? చూడండి అక్కడే 33వ వచనంలో, ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారికి తీసుకొని వచ్చి, చెప్పండి, వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మం పొందిరి. అతడు వారిని తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా కుమారుడు తండ్రికి సేవ చేసినట్టు ఏ చేతులతో అయితే బొండాలు వేశాడో, ఆ బంధకాలు బిగించాడో, స్వయాన వచ్చి చేతులెత్తి నమస్కారం పెట్టి ఆ స్క్రూలన్నీ ఊడదీసేసి ఇంటికి తీసుకెళ్ళి గాయాలు కడిగి మెత్తని మందు రాసి ఏమి ఆయింట్మెంట్ రాసి ఆ టైంలో ఎక్కడ తెచ్చాడో, నన్ను పరిచర్య చేయనివ్వండి, ఒక కుమారుడికి ఎలా చేయాలో చెప్పండి, ఆ తండ్రికి ఎలా చేయాలో నేను పెద్ద కుమారుడిలాగా మీకు మారుతాను, అలా చేయనివ్వండి అని ఏ నోటితో దూషించి ఏ చేత్తో కొట్టి చేశాడో ఒక పెద్ద కుమారుడిగా మారిపోయి వారికి పరిచర్య చేసి, నా ఇంటిలో మీరుండండి, నేను నీకు పెద్ద కుమారుడిని, నా ఇంటి వారందరూ నీకు మిగతా పిల్లలు కదా, మీరు నా ఇంటికి ఎప్పుడొచ్చినా ఒక విడిది గదిలాగా ఉంటుంది. సంఘం, ఫిలిప్పి సంఘానికి పునాదులు ఆయనే. ఫిలిప్పి పత్రికకు, ఆ సంఘానికి పునాది ఆయనే. ఎటువంటి పరిస్థితుల్లో కన్నాడు వాళ్ళని? శ్రమలో, జైల్లో, బాధల్లో, ఏసడింపుల్లో కనిన ఆ బిడ్డ ఎంత ప్రయోజకుడై సంఘం స్థాపించి ఆ సంఘానికి మరలా పత్రిక రాస్తూ. సహజంగా తల్లులు ఇలా అంటారు, ఎక్కువగా నొప్పులు పడి కన్నా బిడ్డ మీద చాలా ప్రేమ ఉంటుందంట. కొట్టినా తిట్టినా స్కూల్లో చూస్తూ ఉంటాం, ఒక్కడే కొడుకండి, లేక పుట్టాడండి, వాడిని ఏమో అనకండి, వాడు ఇంట్లోకి వచ్చి ఏడుస్తున్నాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నాడు. వాడిని లేక నొప్పులు పడి
కన్నానండి, వాడిపైన నాకెంతో ఇలా చేస్తున్నాడమ్మా. అవును, మాకు తెలుసు, కానీ ఏం చేస్తాం అన్నట్లు వాడిని ఏ మాటలు అనకుండా ఎక్కువగా నొప్పులు పడి కన్నానండి అన్నట్లు ఎక్కువగా నొప్పులు పడి కన్నా ఈ కుమారుడు ఒక సంఘాన్ని స్థాపించడానికి పునాదై ఆ సంఘం స్థాపించి దానికి పత్రిక రాసి ఎంతటి గొప్ప స్థితిలోనికి ఎదిగాడో. మనకు కూడా ఎక్కువగా శ్రమలు పడి సంపాదించుకున్న ఒక ఆత్మ పట్ల మనం ఎంతో ప్రేమను కలిగి ఉండాలని ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంతేనా? జైల్లో ఉండి శ్రమలు అనుభవిస్తూ బాధపడుతూ అక్కడికి కూడా ఫిలోమోను పత్రికలో మనం చూస్తాం, ఒనేసిము అనే దొంగోడు వెళ్ళిపోయాడు అక్కడికి. అరే అని తిట్టలేదు, కొట్టలేదు. అలాంటి ఇంట్లో దొంగ పని ఎలా చేసేవారో అనలేదు. ఆయన కూడా ఏమన్నాడు? నా కుమారుడిగా స్వీకరించు, ఇతడు నీకు ప్రయోజనకారుడు. నేను ఈ సంఘంలో, ఈ జైల్లో, ఈ శ్రమల మధ్య, ఈ శిరఛాదనాల మధ్య నేను ఇంకొకటి దొంగను కన్నాను. ఈ దొంగ మారిపోయాడు. దొంగ కుమారుడు మంచి కుమారుడు అయిపోయాడు. ఇలాగా వాళ్ళు చేసిన బ్రతికిన ప్రతిరోజుని వారికి ఎదురయ్యే శ్రమలను ఈ విధంగా వాళ్ళు మార్చుకుంటూ కొంతమందిని కని ప్రభుకు తమ ఆత్మలను అప్పగించుకున్నారు. మంచి పోరాటం అంటే అది. మరి చనిపోయిన చోట కార్డులు వేస్తారు, దినం కార్డులలో, మంచి పోరాటము. ఎవరు ఆయన వాక్యాన్ని తీసుకొని ఆయన ఇంత శ్రమలను పడిన విధానాన్ని తెలుసుకొని ఆయన పొందాడంటే అర్థం ఉంటుంది. కానీ మనం కూడా ఆ వాక్యాలు రాస్తాం. నిడమానూరులో ఒక హెడ్ మాస్టర్ గారు నిడమానూరు అనే ప్రాంతంలో హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ సెలవు దొరికిందని ఆ కుక్కకు స్నానం చేయిస్తున్నాడంట. విజయవాడలో జరిగిందే. కుక్కకు స్నానం చేస్తా ఆ కుక్క మెడలో ఉన్న గొలుసు మోటార్ పెట్టిన ప్లగ్కి టచ్ అయ్యి ఆ షాక్ తగిలి ఆయన చచ్చిపోయాడు. కుక్క చచ్చిపోయింది, ఆయన చచ్చిపోయాడు. ఆ కుక్క గిలగిల కొట్టుకులాడుతుంటే దాన్ని రక్షిద్దామని, దానిపై పడిన ప్రేమతో దాన్ని రక్షిద్దామని పట్టుకొని ఆయన కూడా చచ్చిపోయాడు. సర్వీస్లోనే ఉన్నాడు. ఆ దినానికి వేసిన కార్డు, మంచి పోరాడి తిని. కుక్కను కాపాడటానికి చనిపోయి ఏ వాక్యం వేశారు దానిలో? న్యూస్ పేపర్లు వేస్తారు కదా, అశ్రు నివాళి అని వేసి అటు ఆయన ఫోటో వేసి అటుపక్క ఇటుపక్క క్యాండిల్స్ వెలిగించి పైన మంచి పోరాడి తిని. ఇదేనా మంచి పోరాటం అంటే? ఆయనకు సంబంధించినటువంటి ఇన్ని శ్రమలు పొంది ఆఖరి క్షణాలను కూడా ఎక్కడున్నా రాజు మధ్య ఉన్నా, ఎక్కడున్నా రాజులు, నువ్వు నన్ను కూడా క్రైస్తవుడిగా మార్చేస్తున్నావే అని రాజు అంటాడు. ఎవరితో? పౌలుతో. ఏ సందర్భాన్నైనా అలా వాడుకొని వాళ్ళు అలాగే శ్రమపడి వాళ్ళు కన్నారు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ శ్రమలు దుఃఖాలు ఎలా మారతాయి? సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దుఃఖాలు రాకుండా మానవు. అయితే ఆ దుఃఖాన్ని మిమ్మల్ని సంతోషంగా మారుస్తాను. ఎంతో కాలంగా దుఃఖపడుతూ చౌతి మాటలు పడుతూ అవమానాలను భరిస్తూ దేవుని దర్శిస్తూ షిలోహుకు వస్తూ మళ్ళా తిరిగి వెళుతూ, దేవుడు నన్ను దర్శించటం లేదే, నా గర్భాన్ని తెరవటం లేదే అని మందిరంలో పడి ఈ సంవత్సరం ఏదైనా నేను తేల్చుకొని వెళ్ళాలి అని మూలుగుతూ, నోటి మాటలు లేకుండా మూలుగుతూ దేవుడితో ఒక ఒప్పందం రహస్యంగా చేసుకుంటా ఉంటే, ప్రభువా నా దుఃఖాన్ని చూడు, నేను ఈ మాటలను పడలేకపోతున్నాను, నా శ్రమలను నేను చూస్తావు నువ్వు అన్నట్లుగా దేవునితో వ్యక్తిగత ఒప్పందాన్ని చేసుకుంటూ ఈ శ్రమలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఒక మంచి కుమారుని కని మందిరంలోనే పెట్టలేదా? ఎవరు అన్న చూద్దాం. మనకు కూడా ఎదురవుతున్న ఏది ఎదురైనా మనకు అది దేవునికి తెలియకుండా అయితే రాదు. ఆరోగ్యపరమైనది అయితే, ఆర్థికపరమైనది అయితే, వృత్తిపరమైనది అయితే, ఎటువంటిదైనా సరే, సంబంధాల పరమైనది ఏదైనా సరే దేవుడికి తెలియకుండా రాదు. దానిని దేవునితో తేల్చుకొని దీని ద్వారా నేను ఏదైనా ఒక బిడ్డను కనాలి, నా శ్రమలను ఆ విధంగా నువ్వు మారుస్తావా అని ఈ సంవత్సరం ఆఖరిలోనికి వచ్చిన మనం ఆయనతో ఒక తీర్మానం తీసుకొని, వచ్చే సంవత్సరం అయినా 12 నెలలు గడిచిపోయినాయి, ఎవరిని కనని వారిలాగా ఆత్మీయంగా ఎడారిపోయిన పరిస్థితిలో నేను ఉన్నాను. అవును, దేవుడు చూస్తున్నాడు. ఆ సంగతిని చూసి దాని పరిస్థితిలో గుండా మనలను మార్చడానికి ఈ ప్రోత్సాహకరమైన మాటలను మనకు అందిస్తూ ఉండగా, మన శ్రమలను దేని కొరకు వాడుకుంటున్నాం? సనగటానికో, దేవుడి నుంచి దూరంగా వెళ్ళటానికో, లేకపోతే ఆత్మీయంగా పడిపోవటానికో? వాస్తవానికి అభ్యంతరాలు వస్తాయి, వారికి వచ్చినాయి. ఆత్మదేవుని యొక్క ప్రత్యక్షత లేక అభ్యంతరపడ్డారు.
ఆత్మదేవుని ప్రత్యక్షతను పొందిన తర్వాత అభ్యంతరాలకు ఎదురెళ్ళారు. మేమే రండి అని మమ్మల్ని పట్టుకోండి అన్నట్లు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మీ మాట మేము వినాం, దేవుడి మాటే వింటాం, ఆయనకి లోబడతాం. అది ఆత్మదేవుడు కలిగించినటువంటి ఒప్పుకోలు. అలాంటి ఆత్మదేవునికి ఈరోజు మనం ఒప్పుకుంటే రానున్న దినాలు మనకు ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మౌనంగా ఉంటూ మనకు ఎదురైన ప్రతి పరిస్థితిని రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు ఎన్నిసార్లు ఎంత దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినాయి, తప్పించు ప్రభువా అని ప్రార్థన చేసేవేమో కానీ ఈ శ్రమలో నుంచి నాకు ఒక బిడ్డను దయచేయి ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థించారా? ప్రసవ వేదన గురించి పురుషులకేం తెలుసు అంటారేమో. పౌలు అన్నాడు, నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందని. అవును, అలాంటి వేదనను పడి ఎన్ని రోజులైంది? ఎప్పుడు ప్రార్థించావు ఆఖరిసారిగా? ఒక ఆత్మనైనా నాకు దయచేయి ప్రభువా. 2025 చివరి దాకా మేము వచ్చేసాం. లార్డ్, ఏం చేయాలో తెలియని పరిస్థితి. మా పరిస్థితుల గుండానే మేము ఆలోచిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ, వస్తూ వెళుతూ ఏదో వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం. కానీ మా ఆత్మలు మీ సన్నిధిలో కుమ్మరించుకొని చాలా రోజులయ్యింది ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలోనికి వచ్చాం, మాట్లాడుతూ ఉన్నాం, తీర్మానం తీసుకుంటూ ఉన్నాం. మాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు. ఎవరు మౌనంగా ఉండకుండా ఒక్క నిమిషం దేవునితో తీర్మానం తీసుకుందామా? అన్న మందిరంలో చేరి సేవకుడికి అర్థం కాకపోయినటువంటి దేవునికి అర్థమయ్యేటట్లు ఎంతో ప్రలాపించింది. ఈ మాటలు నేను పడలేకపోతున్నాను, ఈ దుఃఖాన్ని నేను అనుభవించలేకపోతున్నాను. లార్డ్, సీ మీ, గివ్ మీ సన్. ఎడారి లాంటి బ్రతుకులో ఉన్న మాకు, యవనస్తుడా నీ కాలేజీలలో, ఉద్యోగస్తుడా నువ్వు ఉద్యోగం చేస్తున్న పరిస్థితులలో, గృహిణిగా ఉన్న స్త్రీలు సహోదరులారా, ఎవరిని కన్నావు? ఏమైనా భారం పడ్డామా? చందాలు వేస్తున్నాం, వెళుతున్నాం, వస్తున్నాం, ఏదో సంతోషంగా జీవితాన్ని గడిపేసేస్తున్నాం. కానీ ఒక ఆత్మని కనాలంటే ఎంత దుఃఖాన్ని పడాలో అర్థమవుతుందా? ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవునితో తీర్మానం చేసుకుందాం. ప్రభుతో తీర్మానం చేసుకున్న వాళ్ళని చేతులు బలపరిచి రానున్న దినాలలో ఒక మంచి పరిచారకులుగా, నాయకులుగా దేవుడు నిన్ను తీర్చబోతున్నాడు. మౌనంగా ఉండవద్దు. రమేష్ అన్న మనలను ప్రార్థనలోకి నడిపిస్తారు. నీ దయగల నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడు తండ్రి, అందరి హృదయాలను ఎరిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించారని మరొక్క మారు మాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము కృంగిపోకుండగా, మా అపజయాల్లో కొట్టుకుపోకుండగా, మా శ్రమలు బాధలు మమ్మల్ని ఇబ్బంది పెడుచున్నప్పటికీ తండ్రి, దాని ద్వారా మీరు ఒక కుమారుని కంటారు, సంతోషిస్తారు అని మీ లేఖన భాగాలను బట్టి, మీ లేఖన సత్యాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటికే 12 నెలలు ఈ 25 సంవత్సరంలో గడిచిపోయాయి. మేము నూతన సంవత్సరానికి దగ్గరగా వస్తున్నాం. ఈ సంవత్సరం మొదట్లో తండ్రి మేము కొన్ని తీర్మానాలు తీసుకున్నాం. అవి ముందుగా దాటిపోతున్నాయి. కానీ మేము ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్టుగా మేము బ్రతుకుచున్నాం. మా తీర్మానాలని వదిలి బ్రతుకుచున్నాం. మేము శ్రమలకి దూరంగా జరిగిపోతున్నాం. అవును ప్రభు. దయతో మమ్మల్ని క్షమించి తండ్రి, మేము ఒక కుమారుని కనడానికి కానీ సంతోషించడానికి మీరు ఇచ్చిన ఈ వర్తమానాన్ని మా హృదయంలో నిలుపుకుంటున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపించండి ప్రభువా, నీకు స్తోత్రాలు.
మా శ్రమలు ఒక కుమారుని కొరకు అని మేము తలంచడానికి, మా అభ్యంతరాలు ఒక గొప్ప కార్యానికి అని మేము గ్రహించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా ముందుంచినటువంటి పిలుపు గారిని మేము చూస్తున్నాం. ఆ అరణ్య ప్రాంతంలో వెళ్ళకపోయి ఉంటే ఆ నపుంసకుడు దొరకడు, ఆ ఇథియోపియా ఆ దేశము దొరకదు. కనుక మీరు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి, అలాగే మా ముందు అనేక మందిని, స్టెఫన్ని, పౌలు గారిని, హన్నాని, అనేక మందిని మా ముందు ఉంచారు. ఇవన్నీ మాకు పురుకొల్పని మేము గ్రహించి, మా శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో మేము నీ యందు భయభక్తులు కలిగి సంతోషిస్తూ అనేకుల్ని నీ సంఘానికి చేర్చేవారుగా ఉండడానికి మాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని మా హృదయంలో ఉంచుకుని ముందుకు సాగుతుండగా దీవించి ఆశీర్వదించి పంపించమంటూ తలవంచిన మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటుండగా మీరే సహాయం చేయమని, అందరి హృదయాలను ఎరిగినటువంటి గొప్ప దేవుడు కనుక సహాయం చేసి పంపించమంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఘనపరుస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామంలోనే ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.